సంఘములో నువ్వు ఉన్నావు అంటే నీ మూలముగా సంఘము దీవించబడాలి. నీ మూలంగా సంఘం పతనమైపోకూడదు. నువ్వు సంఘములో ఉన్నావంటే నీ పక్కనున్న వారే గాని, నీ కుటుంబస్తులే గాని, నీ సంఘమే గాని, నీ సేవకుడే గాని నిన్ను బట్టి సంతోషించ, నిన్ను బట్టి గాయపడకూడదు. సేవకుడు బాధపడకూడదు, తోటి విశ్వాసి బాధపడకూడదు. ఈ వ్యక్తి మా కుటుంబానికి ద్రోహం చేస్తున్నాడు, ఈ వ్యక్తి సంఘానికి అన్యాయం చేస్తున్నాడు, ఈ వ్యక్తి సేవకునికి విరోధంగా చేసే వ్యక్తి అనే పదం గాని వచ్చిందా నీ గురించి, నువ్వు గొంగలి పురుగు. జాగ్రత్త. ఇప్పుడు ఆ గొంగలి పురుగు పని ఏంటంటే సంఘాన్ని పాడు చేసి, ఏమండి వచ్చేటప్పుడు గుంపును తీసుకొని వచ్చి పోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే పంపినడంట ఈ మిడతలను, దేవుడే పంపినడంట ఈ గొంగలి పురుగులను. కాబట్టి నీవు సరి చేసుకొని సరిదిద్దుకోగలిగితే వేళ నా దేవుడు నీ పరిస్థితులన్నీ చక్కదిద్దు.